మీ భూమి మీ హక్కు ఈ కార్యక్రమం కింద నేను ఈరోజు సూర్యాపల్లికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదికపై ఉండే పెద్దలకి, మా తెలుగింటి ఆడపడుచులకి అందరికి కూడా మరొకసారి అభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది 21 నెలలుగా ఈ ప్రభుత్వం చేసిన మంచి చెడులన్నీ మీకు చెప్పడానికి, సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి, అదే మరిగా ఇంకొక పక్క మీ అందరి బాగోగులు అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే మీలో సంతోషం చూసినప్పుడు నా జన్మ చరితార్థమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ ఆనందం, మీ ఆమోదం ఈరోజు ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. సూపర్ 6 చెప్పాను. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం ఇస్తామని చెప్పి సంక్షేమం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అన్ని గోతులున్నాయి. నాకే దిక్కు తెలియడం లేదు, కానీ ఏదైనా ప్రతి ఒక్క దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ వచ్చాం. ఇంకో